సాంఖ్యమనగా జ్ఞానం. సాంఖ్యము actually means wisdom. ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించుటలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువలు. In the enquiry of wisdom, one should not associate oneself with thoughts of inner things. అర్జునుని యొక్క బలహీనతను, శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు Krishna, who recognized the weakness and the fear of Arjuna, కల్వసమిదం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించాడు. he admonished Arjuna with the word kalmasamidam very vehemently. కల్వసం అనగా తిరిగితనమని కాని లేక శోకమని కాని మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యమని కూడా చెప్పవచ్చు. Kalmasamidam means timidity or sorrow or grief and weakness associated with the mind. అర్జున, ఈ శోకమునకు ఈ పిరికితనమునకు కారణం ఏమిటి? Arjuna, ఈ యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు. Arjuna, what is the reason for your grief and timidity? It is the impurities of your mind which are responsible for it. కార్పణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టాడు. He has also used the word karpanya dosha. అనగా కృపణుని యొక్క భావమే కార్పణ్యం. Karpanyam refers to the feeling and the nature of Krupana or mean person. కృపణుడు అనగా దరిద్రుడని, లోభి అని అర్థం ఉంటున్నారు. The meaning of Krupana is a poor man and a miserly person. అయితే ఈ అర్థములు అర్జునులకు అంత సరైనటువంటివి కావు. But these meanings do not really appropriately describe Arjuna. కారణమేమనగా అర్జునుడు లోభి కాదు, The reason is Arjuna is not a miser. లేక దరిద్రుడు కాదు. He is not even a poverty-stricken one. కనుక ఈ లోభి అనేటువంటి ఒక అర్థం కానీ దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునులకు కలిగిన సంబంధమైనటువంటి కాదు. The word a miser or a person who is weak in mind, they do not describe Arjuna properly. ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని తను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇతనికి సమన్వయం అవుతుంది. Interpreting in terms of meaning given in the Upanishad, it means that he is an ignorant person. అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నది. Because he was ignorant, he was drenched in grief and timidity. సంయోగముతో ఏర్పడేటువంటిదే మోహం. Moham is associated with attachment. వియోగంతో సంభవించేటువంటిదే దుఃఖం. On account of separation, grief comes. జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం. Life may be compared to a flow wherein there will be coming together and separating themselves. ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితం. Man's life is full of association and then separation. ఇక్కడ యుద్ధం కూడాను రెండింటికి మధ్యలో చేరినటువంటిది భారతీయ యుద్ధం. Even this battle of Kurukshetra also was one thing to illustrate that. ఇది సంధి స్థానం. It was a point of సంధి. సంధి అనగా
రెండు కాలముల యొక్క చేరికని. Sandhi refers to a time when two different times join together. ఆనంద దుఃఖములకు మధ్య ఉన్నటువంటిది సంధి. Sandhi refers to a point which comes in between sorrow and joy. పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే సంధి. It comes between day and night. సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిదే ఈ సంధి. It comes between coming together and separating. కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలం లోపలనే ఈ యొక్క సుఖ దుఃఖములకు గురి అవుతున్నాడు. Only at that particular point of Sandhi, man is put to joy and sorrow. పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి, లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి. Either he has to enter fully in the path of joy or in sorrow. అయితే మానవుడు సుఖమునే అపేక్షిస్తాడు కానీ దుఃఖము ఏమాత్రం అపేక్షిస్తాడు. But man aspires only for joy but not for sorrow. కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషియే ఈ యొక్క జ్ఞానం. Wisdom is the path which will help you in entering into joy. ఈ సాంఖ్యయోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది. This yoga, Sankhya yoga teaches detachment and disgust for the body and love for divinity. ఇక్కడ ఋషికేశ గుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి. Two words, Rishikesha and Gudakesha are used. ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి. Rishikesha refers to the master of sense organs. గుడాకేశ అనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు. Gudakesha refers to the one who has controlled the sense organs. ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు. Arjuna has controlled the senses and Krishna is the master of the senses. ఈ ఇరువురికి మధ్య ఈ విధమైన వివాదములు జరుగుతూ వస్తున్నాయి. The question and answer and the argument began between these two persons. దీనికి మూల కారణము దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు. The main reason is Arjuna is associated with body consciousness. బంధువులను చూచి, మిత్రులను చూచి, జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారం పడుతున్నాడు. Arjuna was worrying after looking into the future consequences he could follow the battle of about his relatives and his friends. అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు. Arjuna, first think of the body. ఈ దేహతత్వం అనేటువంటిది కేవలము జడంతో కూడినటువంటిది. The principle of body is associated with inertness. ఇది కేవలము జీవుడు ధరించినటువంటి ఉపాధి. This is only a upadhi which a jiva has put on. ఇది కేవలం వస్త్రం వంటిది. This will be compared to something like a cloth. ఈ మలినమైనటువంటి వస్త్రమును, పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము మానవుని సహజం. It is natural for man to throw away dirty or worn out clothes and to wear new clothes. ఇక్కడ వస్త్రం అనగా కొంతవరకు మనము విచారించవలసిన విషయం. We have to think a little about the meaning of this word vastra, cloth. అయితే మలిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వడలి మరొక దేహమును ధరించటమే. Seeing dirty clothes and wearing new clothes is something like giving up this body and putting on a new body. ఇది పాత వస్త్రం అనేటువంటి దానిగా నిరూపించాడు కృష్ణుడు. Krishna has proved that this is something like a worn out cloth. అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు. Ordinary people may get a few doubts in this regard. పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో, ఏ 90 సంవత్సరంలో, ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేశం అనేటువంటి వస్త్రం విసర్జించడంలో ఎట్టి బాధను ఉండదు. If you think that the body is something like a worn out cloth, after 80 years or 90 years, after the old age, you may say that this is a worn out cloth and this should be left. ఇక పాతపడక పూర్వమే యవ్వనమందు
ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రమును వదలనట్టే కదా. If during the youth or during the man who before old age itself, if people die, it would amount to leaving the new clothes itself, isn't it? ఒక 20 సంవత్సరముల యొక్క దేహము ప్రాణమును వదలినప్పుడు ఇది పాత వస్త్రము వదలనట్టుగా మీకు ఎట్లా అనుకోవడానికి వీలవుతుంది. Suppose a body of 20 years leaves this, and how can you just describe this particular one as a worn out cloth? ఇది కొత్త వస్త్రం. This is a new cloth. ఇది మన దృష్టిలో. This is in our view. దీనికి విష్ణువు చక్కని ఒక ఆదర్శాన్ని అందించారు. Krishna has offered a beautiful example to illustrate this. మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్, ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం. Suppose at the time when we have gone on a tour or a pilgrimage, we have purchased a piece of shirting cloth. ఆ గుడ్డను తెచ్చి మనం ఎక్కడో బీరువాలో పడవేశాం. We have brought it and kept it in a bale. ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఈ బట్టలు సర్దేటువంటి సమయంలో ఈ వస్త్రములు కంటికి కనపడింది. After 5 or 6 years, when you were just putting the clothes away, you came across this particular piece. తక్షణమే జ్ఞాపకం వచ్చింది, అయ్యో నేను ఫలానా సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ని పిలిచి తన మెజర్ ఇచ్చి ఒక షర్టును కుట్టించు. Immediately remembering, when you brought this particular clothes 5 or 6 years ago, you took this particular piece of clothes to the tailor and gave the measurement, got it for 6. ఆ యొక్క కొత్త షర్టు ధరించాడు. You wore a new shirt. నేను మన ప్రేయర్ హాల్లో వచ్చి కూర్చోవడానికి వంగినాడు. He came to the prayer hall and to sit down, he bent a little. The back, the shirt was torn. కొత్త షర్టు అప్పుడే చినిగిపోయినే అని మనం విచారిస్తాం. We were thinking that it was a new shirt, but still it was torn. ఈ యొక్క అంతరార్థం ఏమిటి? షర్టు కుట్టడం కొత్తది కానీ బట్ట యొక్క సాఫ్ పాతది. What is the real meaning behind this? The cloth was old one, but the shirt of course is still new. మనము కాలరు, ఆర్మ్స్, పాకెట్ అన్ని కుట్టడం అనేటువంటి కొత్తగా కుట్టాడు. Stitching the entire shirt was of course new. కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాతది. But the cloth was from old stock. అదే రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయస్సు పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు కనిపిస్తుంది. Wearing a body and spending a little while, if you look, that is a new body. కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాతది. But actually it must be of old time. ఇది జన్మాంతరంతో జన్మములు ఎందుకు కూడా దీని యొక్క భయ ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది. This has come down from birth after birth, taking the life as a continuous principle. దీనికి మరొక చిన్న ఉదాహరణ. One more small example for this. ఒక పెద్ద మనిషి, quite a grown-up person, ఒక మంచి యువకుడు, ఇద్దరు ఉన్నారు. another youth. There are these two people. మంచి 25 సంవత్సరాల యువకుడు ఒక గుండు పైన సుత్తితో ఒక 20 వేట్లు వేశాడు. The youth who is in his 25th year has struck 25 times on a stone. 20 times on a stone. కానీ ఆ రాయి పగలలేదు. But that did not break. కానీ కస్తూరి ఎట్లాంటి ఆయన వచ్చి 2 సుత్తిలు అట్లా వేశాడు, అది పగిలిపోయింది. A person like Kasturi came and with a hammer he gave 2 strokes that was broken. 20 సంవత్సరాల యువకుడు 20 వేట్లు వేసినప్పటికీ ఈ గుండు పగలలేదు. కానీ 80 సంవత్సరం యొక్క వృద్ధుడు 2 వేట్లు వేసేసరికి పగిలిపోయింది. దీన్ని ఉద్దేశించక మాత్రమేమిటి? అతను బలవంతుడా లేక ఇతను బలవంతుడా అని మనం విచారించాలి. We have to inquire what is the reason behind not breaking of for 20 strokes of a youth of 25 years, but a person of 80 years when he gave 2 strokes that was broken. What is the reason for this? మనము ఈ యొక్క వృత్తులు వేసినటువంటి 2 దెబ్బలను మాత్రమే మనం ఎంచుకుంటున్నాం.
We are counting only the 2 strokes which are given by ఈ రెండు దెబ్బలకే అది పగిలిందని మనం భావిస్తున్నాము. we think that it has given way only for 2 strokes. కాదు, 22 దెబ్బలకు అది పగిలింది. But it has given way for 22 strokes. 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది. 2 దెబ్బలు వేసరికి 2 చీలిపోయింది. After being given 20 strokes by the youth, it was softened. And next when 2 strokes were given by an elderly person, that gave way. అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల ఆ దేహము సాధించాడు. Similarly, a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life. ఈ జన్మములో ఈ విధమైన వృద్ధాప్యం కాకపూర్వమే దీనిని పూర్తి గావించుకున్నాడు. In this birth, before he attained old age, he got fulfillment. అదే విధముగానే మనము ఈ జన్మములో ఉండినటువంటి యొక్క వయ ప్రమాణమును శక్తి సామర్థ్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాము. We are taking the life and the prowess and the strength of this birth alone into account. కానీ భగవంతుని దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణములను, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు. But in the eyes of the Lord, he considers all the past life, past efforts and past consequences. అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణమైపోయేటువంటి ఈ యుగ యుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడాను ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి. These bodies will come to ruin, and this has happened for a number of ages and number of births, and for a long time this has happened. కనుక ఇవి జీర్ణించిపోయినటువంటివి ఏ విధంగా కూడా జీర్ణించిపోతాయి. These have come to, these are worn out, and certainly they will be ruined. ఇది శరీర అన్నాడు. Yes, body is one, which comes, which will be spoiled or అనగా destroyed. జీర్ణించిపోయేటువంటి శరీరము అని దీని పేరు. This will be worn out. That is the meaning of శరీరం. మొదలు ఒక మాంసపు ముద్దగా పుట్టింది. When it is born, it's born as a lump of flesh. తిరిగి కోమలంగా పెరుగుతుంది. During the growth, it becomes a beautiful body. ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది. Becomes attractive and grows. క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది. Ultimately, it becomes ugly also. ఇది అనేక రకములుగా మార్పులు చెంది క్షీణించిపోయేటువంటి. This body is one which undergoes a number of changes and ultimately it will get worn out. ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది. This will be subject to a number of changes. కనుక ఇది పరిణామంతో కూడినటువంటి జడమే కానీ చైతన్యం కాదు అన్నాడు. This is full of changes and an inner thing. అయితే మాట్లాడుతుండాలి, తిరుగుతుండాలి, పని చేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు. One may get a doubt, well, this is talking, this is doing work, and this is living. How can we call this as inner? గడియారానికి కీయిస్తే 3 ముట్లు తిరుగుతూనే ఉంటాయి. గంటలు కొడుతుంది, ఈ గంటలు అయితే చెప్పుతుంది. Can you wind the watch? The 3 hands will be moving, and at the particular hour, it will be giving the bell also, and all this will be going on. ఇది బాగా కదిలంత మాత్రమున, గంటలు కొట్టినంత మాత్రమున ప్రాణం ఉన్నదని మనం చెప్పడానికి వీలవుతుందా? Just because these hands move, watch work, can you say that this has life? ఇది కేవలము ఈ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుంటాడు. On account of the power of winding, this watch work and it functions properly. దైవం యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడాను నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లోనూ పాల్గొంటుండాలి. On account of the life energy given by the God, this body also works, talks and performs. లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు, అదే విధంగానే దైవత్వం అనే దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు. Without being known, just as the watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it. కానీ
జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి ఈ దేహము. ఇది ఒక పెద్ద ఆశ్చర్యం. Then the next question is, when this body is growing, what body only working? ఇది జడమైతే ఈ పెరగడం ఏమిటి? ఈ పెరగడానికి కారణం ఏమిటి? జడం పెరగదు కదా. If this is inert, how can it grow? Inert things do not grow. ఇచ్చివాడ చిన్నము ఇల్లును ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెలకు కుప్ప కూడా పెరిగిపోతుంది. If you wash the, if you sweep the floor and collect it up and put it in a dustbin, even that heap also grows. కనుక దీనికి చిన్నము కూడాను ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ, పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెత్తను నిలిపేస్తే ఇది కూడా పెరగదు. Similarly, when you go on feeding this body with the different types of food, this body also grows. If you stop giving కనుక మనము ఆహారం అనేటువంటి చెత్తను వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుండాలి. we are putting the food inside and therefore it is growing. దిబ్బ పెరిగినంత మాత్రం ఉన్న ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగానే ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి. A heap of dust, when it is growing, you cannot say that it has life. Similarly, this body, just because it is growing, you cannot say that it is. దీనికి చైతన్యవంతమైన దైవత్వమే దీనికి ఆధారం. The basis for this particular body is divinity, which is full of chaitanya. కనుక ఈ చైతన్యమును లక్ష్యంలో ఉంచుకొని ఈ కర్తవ్యాన్ని నీవు ఆచరించు. Remembering this principle of life, you discharge your duty. అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటాడు. When you call Arjuna as an ignorant person, it looks as though there is no meaning. అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు యందు, అస్త్రశస్త్ర విద్యలు యందు అగ్రగణ్యుడే కానీ ఆత్మజ్ఞానమునందు మాత్రము ఇతను వెనుకబడిన వాడే. He has mastered a number of education, archery and other things. But in the education of spirituality, he has not got any appointment. ఒక్కొక్కరు తమ తమ యొక్క శక్తిని, తమ యొక్క బలమును ఒక్కొక్క మార్గము లోపల దానిని స్పెషలైజ్ చేస్తుంటారు. Each person may be specializing, using all his capacities, faculties and powers in specializing in one particular field. మానవుని ఎందుకు శక్తిని కొంతమంది సంగీతమునందు ప్రత్యేకమైన యొక్క అభివృద్ధిని గావించుకుంటారు. Some people will use their faculties and their capacities in learning and mastering music. అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటుంది. His proficiency in music, he would not be able to just get in the other things. He doesn't have it. మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు. Similarly, some people may be in writing books and in writing poetry. చిత్రీ, శిల్పము ఇలాంటి యొక్క మార్గంలో కూడా తమ యొక్క దివ్యశక్తి అభివృద్ధిగా ఉంచుకుంటుంటారు. Similarly, in painting and sculpture, etc., they may be developing their own వరకు మనం పోనక్కర్లేదు. మన ఇన్స్టిట్యూట్ అంటే అనేక మంది ప్రొఫెసర్స్ ఉంటుంటారు. We need not go that far. Take our own institute as an example. There are a number of professors. ఒకరు ఫిజిక్స్ లోపల చాలా అగ్రగణిస్తాను. One person would have achieved excellence in the area of physics. ఇంకొకరు కెమిస్ట్రీలో పోతుంటారు. The other person might be in chemistry. మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు. The third person might be in mathematics. ఇంకొకరు బయాలజీలో పోతుంటారు. Still another person in biology. కానీ వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు. They might have achieved extraordinary accomplishments in that particular area, but they do not know any other thing. ఇప్పుడు వేదాధ్యయనము, శాస్త్రము ఉంటారు. Take for example, study of scriptures or Veda. వేదములో కొంతమంది వారికి శక్తినంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానిని అభివృద్ధి గావించుకుంటారు. Some people will have invested all their capacities in learning Veda and achieve. ఈ వేదమును వల్లించడం లోపల మన కామదానికి సాక్షి వేది మరొకటి లేదు. In narrating or in pronouncing this Veda, our Kamadani is unique. There is no one equal to him. వేదములో మహాపాండిత్యం చేసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు. He has achieved extraordinary scholarship in Veda, undoubted. కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరో తెచ్చి కృష్ణుడు భార్య అంటాడు. But in the worldly knowledge, if you ask who is Sita, he would say he is the wife of. లౌకికంలో అతనికి ఏమీ తెలియదు పాపం.
In worldly knowledge, he doesn't have any. కారణం ఏమిటి? వారి వారి ఉండేటువంటి ఒక శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. The reason for this is they employ all their capacity in one particular area of knowledge and specialize in it. అదే విధముగానే అర్జునుడు అస్త్రశస్త్ర విద్య లోపల అగ్రగణ్య స్థానమును అందుకున్నాడు. In the same way, Arjuna had accomplished extraordinary heights of learning in the area of archery. మిగిలినటువంటి విషయంలో దీనికి ఏమాత్రము తెలియదు. In the other areas, he did not have such intense knowledge. అన్ని రంగముల యందు అన్ని విషయముల యందు అగ్రగణ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రం. In all fields, having complete mastery and complete proficiency, there is only one person and that is God. అందువల్లనే అతనికి సర్వజ్ఞుడు అని పేరు. That's why he has been described as Sarvajna, omniscient. ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు. Only a person who is omniscient is omnipotent. సర్వశక్తిమైనటువంటి వాడే సర్వవ్యాపకుడుగా కూడా ఉంటాడు. Only a person who is omnipotent is all pervasive. కనుక సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే. Therefore, omniscience, omnipotence and omni-knowledge is only for the God. కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు. Krishna taught Arjuna, consider this body as enough. Discharge your duty. నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు. He said, first place, kill the attachment. You are having body consciousness. ఈ మోహము చాలా ప్రమాదము చేసేది. This attachment is rather dangerous. విద్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది. It destroys all capacity of discrimination. ఈ మోహము తప్ప అన్యమును ఏమాత్రం కూడాను ఇది అంగీకరించదు. ఈ మోహము తప్ప ఇది అన్యమును ఏమాత్రము అంగీకరించదు. Without this attachment, it would not be able to understand anything at all. ఒక చిన్న కథ. One small story. ఒకానొక సమయంలో దేవేంద్రులకు శాపవశత్తు భూలోకములో ఒక పందిగా వచ్చి పుట్టాడు. Unfortunately, at once upon a time, Devendra was born as a fifth honor. అయితే ఇతను ఈ భూలోకము లోపల పందిగా పుట్టి ఒక బురద లోపల తన జీవితం అంతా గడుపుతూ ఉన్నాడు. Being born as a pig, he was spending all his time in watching water. ఈ బురద లోపలనే తానొక భార్యతో బిడ్డలతో కాపురం చేస్తున్నాడు. He was living a family life in this muddy water in honor. ఒకనొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుని యొక్క స్వరూపాన్ని చూచాడు. Narada, while going in that particular way, he happened to just see Devendra. నారదుడికి జాలి కలిగింది. He took pity upon him. అక్కడికి దిగి సరే ఓ దేవేంద్ర, ఏమి నీ అవస్థ? ఎందుకు నీ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు? నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపంలో విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను. నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు. Narada stopped there for a while and addressed Devendra. Devendra, what a state you are suffering from. I can use all my the powers of Ganan and help you to దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడుపురుదలో జీవితాన్ని గడుపుతున్నావు. ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు నారదుడు. He spoke very sympathetically, telling the one who should enjoy all the luxuries in heaven, you are put to this kind of miserable life. దానికి దేవేంద్రుడు అనేటువంటి పని చెప్తుండాలి. నారదా, మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు? Devendra, in that form of speech, he was just telling, Narada, why are you coming in the way of my ఈ enjoyment? బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు. He was telling, the joy that I get in this muddy water, I don't think I will be able to get నా it in భార్య heaven. బిడ్డలతో నేను అనుభవించేటువంటి ఆనందం స్వర్గమునందు కూడా కనిపించదు. The life that I am enjoying with my wife and children in this muddy water, I don't think I can get in heaven. ఇలాంటి ఆనందమును నీవు అడ్డుతగలకుండా దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు. Please don't come in the way of my joy, the time that I am enjoying now. Go your way, please. అనగా
ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుబడినటువంటి దేవేంద్రులకు కట్టకడపడికి దేవలోకం కూడా విసిగెత్తింది. Devendra, who was under the spell of the illusion of attachment, did not realize the importance and the gravity. మోహంలో పడినటువంటి వ్యక్తికి ఏది కూడా కనిపించదు. One who is under the spell of moha or attachment, he would not be ఇది able to. పెద్ద మాయాశక్తి. This is a powerful maya thing. ఈ మాయాశక్తిని నిర్మూలం గావించుకున్నవలనన్నా ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి. If you want to destroy the power of illusion, you must develop the power of Atma. కనుకనే మొట్టమొదట అర్జునులకు ఈ ఆత్మ విద్యను బోధించడానికి కోరుకున్నాడు కృష్ణుడు. Therefore, in the very first place, Krishna took upon himself to teach Arjuna this Atma Vidya. ఆత్మ విద్యను సరిగా అర్థం చేసుకున్నప్పుడే కర్తవ్య కర్మలు చక్కగా నిర్వర్తిస్తాడు. Only after understanding education relating to Atma, one would be able to discharge one's duties properly. ఆత్మ విద్యను బోధించక కర్తవ్య కర్మలను లేక ధర్మములో బోధించడం చేత ఇవి సక్రమంగా తాను చేసుకోలేడు, పరివర్తించలేడు. Without teaching the education of Atma, one would not be able to understand and discharge the daily duties and the routine duties relating to the body. కనుకనే దీని యొక్క కీలకమును ఆధారం చేసుకొని కృష్ణుడు అర్జునులకు ఈ యొక్క జ్ఞానోపదేశం చేయడానికి పూనుకున్నాడు. Based upon this particular principle and knowledge, Krishna undertook to teach Arjuna the knowledge of Atma. లౌకికమైనటువంటి యొక్క ప్రబోధన చేతను, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణం చేతను కొంతవరకు మనసు పరివర్తన కలుగుతుంది. Teachings relating to secular knowledge and listening and reading, this would not be able to, this may be able to help to some extent. అయితే ఇవి తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి. This is only a temporary phenomenon. భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను, అది సరైనటువంటి మార్గంగా, సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది. When we are listening to Bhagavad Gita, we feel so happy, so joyous, and it looks as though that కానీ ఆచరణలో పెట్టడానికి ప్రవేశం చేసినప్పుడు ఇది అనేక విధములుగా పరిగెత్తుంది. But when we undertake practicing what we have learned in Bhagavad Gita, the real problems and real difficulties come. మనము దేనిని విన్నాము, దేనిని చదివినాము, దాంట్లో మనం ప్రవేశించాలి. Whatever we have heard, whatever we have read, we have to enter into that. కృష్ణ చైతన్య తాను యాత్ర తరుపుతూ దక్షిణ దేశమైనటువంటి యొక్క శ్రీరంగపట్నం చేరుకున్నాడు. Krishna Chaitanya, while going on a pilgrimage, reached Srirangapatnam in south. అక్కడ శ్రీరంగపట్నం లోపల దేవాలయంలో అనేక మంది చేరినారు. In Srirangapatnam in the temple, a number of people had assembled. అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు. A particular Pandit was teaching and expounding Bhagavad Gita. ఈ పండితుడు భగవద్గీతను చెప్పటము, శిష్యులు వర్ణించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, వీరు ఆలకించటము జరుగుతూ ఉంటారు. This Pandit was reading Bhagavad Gita, the disciples were repeating it, and the Pandit was giving commentary. This way it was going on. ఏదో ఒక మూలను కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంటదారాలు కారు. One particular disciple was found sitting in a corner, taking tears profusely. ఈ వినేటువంటి ఒక ప్రతి వ్యక్తి కూడా ఒక చిన్న భగవద్గీత దగ్గర పెట్టుకొని దాన్ని చదువుతూ అతను చెప్పేటువంటి దాన్ని వింటూ ఉన్నారు. All the other people, keeping a small book of Bhagavad Gita with them, they were repeating it and they were listening very ఈ attentively. భగవద్గీత పుస్తకాన్ని అర్థం పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్క సమయంలో నవ్వటము, ఒక్కొక్క సమయంలో ఆనందించడం, మరొక సమయంలో విచారపడటం, ఈ రకంగా వీరి యొక్క స్వరూపాలు మారుతూ ఉంటున్నాయి. People who were having Bhagavad Gita among the disciples, their facial expression was different. They were laughing, they were becoming serious, and it was changing over a period of time and it was expounded. ఒక మూలన కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, కేవలం కంటిదారాలు కారుతున్నాయి. But the person who was sitting in the corner, he was not having any such experience to show in his face. He was merely shedding tears. ఇది కనిపెట్టాడు చైతన్యుడు. Krishna Chaitanya observed this. ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఏమయ్యా భగవద్గీత పారాయణం, భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కాచడానికి కారణం ఏమిటన్నాడు. He addressed him and asked him,
Then why are you just crying when Bhagavad Gita is expounded in such a joyous way? What is the reason for your crying? స్వామి తామరెవరు? ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు. Swami, I do not know who you are. I do not know Sanskrit. I cannot pronounce. I cannot repeat the slokam. ఆ తప్పుగా ఉచ్చరించి నేను తప్పు మార్గమును పట్టేదానికంటే ఆ గ్రంథమును చూసేటువంటి విద్య కూడా నాకు లేదు కనుక ఆ గ్రంథమును చూసి నేను నేర్చుకునేదానికంటే నేను అన్నీ విసర్జించి ఆ మహాభారత యుద్ధము లోపల కృష్ణ పరమాత్ముడు వెనుక వైపున ముందు వైపున కూర్చొని వెనుక వైపున అర్జునుడు కూర్చొని ఆ కృష్ణుడు తల తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చింతించుకుంటున్నాను. Picturing in my own heart, Krishna giving this Bhagavad Gita to Arjuna, turning his head back to Arjuna who was sitting in the chariot. ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడనొప్పి ఉండింది కదా, కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపున తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దాన్ని చింతించుకొని నేను బాధపడుతున్నానన్నాడు. I am thinking and I am crying because when I just imagine Krishna turning his head to address Arjuna who was sitting behind, it must have caused a lot of pain to Krishna. If only Krishna was on a high pedestal, Arjuna was in front of him, that would not have caused him any pain. This really hurts me very much. Therefore I am crying. అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు, వీరు నిజమైన భక్తుడు. Krishna Chaitanya then felt that this is a true devotee. కృష్ణులో ప్రవేశించాడు. He has entered into principle of కృష్ణ ప్రేమతత్వంలో సంచారం చేస్తున్నాడు. He has been traveling in the principle. మహాభారత యుద్ధంలో కృష్ణుడితో కూడి ఉన్నాడు. He is a part and parcel of Krishna during Mahabharata Yuddha. దీనిలో అనుభవిస్తున్నాడు పాపం. He is experiencing all that. నిజముగా అనుభూతి చాలా ప్రధానం కానీ ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు. Krishna Chaitanya concluded, experiencing that is greater than merely listening and repeating. ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది, బుక్కులు చూసుకొని చదువుకునేటువంటి వారు కొంతమంది. ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కానీ తలలోపల చేరదు. Even now, when it is being expounded, some people go on writing something in the book, and some people will be having their books. And if you concentrate, నిజముగా హృదయాన్ని చేర్చదగినటువంటి వాడు, చేర్చవలసినటువంటి వాడు ఈ వ్రాతకోతల్లో ప్రవేశించడు. the one who wants to get his heart is completely exposed to ఇది the బాహ్యమైనటువంటి యొక్క భక్తిగా ఉంటుంటుంది కానీ ఇది భావంతో కూడినటువంటి భక్తిగా ఉంటుంది. It is a devotion which is external, not a devotion which is full of feeling. ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు కానీ 100 రాసుకొని ప్రయోజనం ఏంటి? Even if you practice one, it will be more than enough. What is the use of taking down 100? పుస్తకంలో ఉన్న శ్లోకములంతా మస్తకంలో చేసుకుంటే మస్తకం ఒక పుస్తకంగా మారిచేస్తుంటారు. If you only fill your head with all the contents of the book, the head also becomes another book. What is the use? కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి. Whatever you hear, print them on your book ఈ heart. హృదయంలో ఒక్కటైనా నిష్ట చాలు, ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు. Even if one can stay in the heart, that is good enough. అందువల్లే మొన్న చెప్పాను, తల ఒకటి హృదయం ఒకటి. That's why the other day Swami said, head is one entity, one article, and heart is another. పాండిత్యముతోనను ఒక ప్రవీణతోనను విద్యతోనను తలను నింపుకునేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు. Instead of filling the head with scholarship, with knowledge, bookish, it is better we fill our heart with love. కనుక అర్జున, నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ బాంధవ్యములకై ఒకటి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు. Therefore, Arjuna, there is no meaning in your grieving based upon the bodily attachment and bodily relationships. నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో. You introvert your mind. అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయములంతా కూడాను చక్కగా అర్థమవుతాయి. Then only you will be able to understand all the things which I am expounding. నీవు శోకింపతగని వారికై నీవు శోకిస్తున్నావు. You are grieving for people for whom you should not grieve. అశోచ్యం అన్యశోచ అన్నాడు. Aswatyam annaswatyah hearsay. అనగా శోకించతగనిటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నాడు. For people for whom you need not feel sorry or sorrow, you are just grieving.
నీవు దీనికంతా శోకించదగినటువంటి వాడు కాదు. You are not the one who should suffer. కనుకనే నీవు అజ్ఞానంతో నిండి ఉంటున్నది నీ హృదయం. That's why your heart is full of ignorance. ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి. Remove and drive away this ignorance from your heart. దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి. There are 8 stages for this particular ఈ process. దేశమును నీ హృదయములో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానమును మునిగే ఉంటుంటావు. So long as there is a remnant of it in your heart, you will be full of ignorance. శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు. Only when there is no balance of it in your heart, you will be worthy of understanding wisdom. కనుక నీవు ఈ 8 శేషములను కూడాను నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు. Therefore, you should not have any remnants of these 8 types of balance in your heart. మొదటిది వాసన, One is vasana, రెండవది అగ్ని, second is fire, మూడవది రుణము, the third one is death, నాలుగవది రోగము, fourth one is disease, ఐదవది ద్వేషము, fifth one is country, ఆరవది రాగము, sixth one is attachment, ఏడవది విచారము, seventh is worry, ఎనిమిదవది విషము. eighth is poison. ఈ 8 ఏదైనా అన్నీ పోయి కొంత విషముగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు. Out of these 8, even if you have remnants of any one of them in the slightest degree in your heart, you would not be able to just free from sorrow. అంతా ఆరిపోయింది, కొంచెం ఎక్కడో ఉంటుండాలి. Take for example fire. Fire is extinguished almost excepting for a small portion of it. ఆ చిన్న అగ్ని గాలి పెంచడం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు. Even if it is small to start with, on account of breeze, it will develop into a big. కనుక ఆ చిన్న శేషం కూడాను ఉండకూడదు. Therefore, there should not be any remnants of it. రోగం అంతా నయమైపోయింది. This is almost cured. ఏదో కాళ్ళ పైన కొంచెం వాపు ఉంటుండాలి. There is a little on the legs. కానీ ఆ దేశం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊరుకుంటచ్చు. After coming back from hospital to house, if you give up diet, then it will become. కనుక రోగ శేషం ఏమాత్రం కూడా ఉంటుండకూడదు, అగ్ని శేషం ఏమాత్రము ఉంటుండకూడదు. There should not be any remnants of either disease or fire. ఇంకా రుణశేషము అప్పు బాధ. Then the next one is the debt. అంతా తీరిపోయింది, ఏదో ఇంకా 1000 రూపాయలు మాత్రం అప్పు ఉంది అంటే వడ్డీ పెరుగుతూ పోతుంది. Discharge all my debt, but there is only 1,000 rupees. But on that interest starts accumulating. కనుక ఆ 1000 రూపాయలు కూడా పూర్తి తీర్చేసేయాలి. You should discharge that 1,000. అదే విధంగా శేషం అనేటువంటి కొంచెం ఉంటుండాలంటే పెరగడానికి అవకాశంగా ఉంటుంటాయి. In the same way, if there is any balance of any one of these things, it is likely that it tends to grow. అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు. Therefore, if there is any remnants of ignorance and attachment in your heart, whatever I teach becomes useless. కనుక ఈ అజ్ఞానం అనేటువంటి శేషాన్ని పూర్తి నిర్మూలం గావించాలి. Therefore, completely destroy the ignorance in your heart. కనుకనే ఈ సాంఖ్యాన్ని నీకు బోధిస్తున్నానన్నాడు. Therefore, I am teaching this Sankhya to you. భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. In Bhagavad Gita, this chapter Sankhya Yoga is an extremely important one. ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి. If one can understand this particular difference between Atma and Anatma, all the other chapters become very easy for understanding. కనుక మనము ఈ సాంఖ్యయోగంలో ఒక్కొక్క శ్లోకమే 2-3 దినములు తీసుకున్నా కూడా పర్వాలేదు, చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్యయోగమును పూర్తిగా ఆలోచించడమే భగవద్గీత పూర్తిగా ఆలోచన వారం అవుతాం. Therefore, you have to take stanza by stanza and spend if need be 2 or 3 days in understanding from the core of our heart, and thus if we do it, if we completely understand Sankhya Yoga, we have understood Bhagavad Gita in full. ఒక్కొక్క పదాన్ని కూడాను ఒక్కొక్క రత్నంగా మనం భావించాలి. Each word in the slokam will have to be considered as a gem. దీనినే తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను కృష్ణుడు చక్కగా ఉపదేశించాడు. Krishna has taught the difference between Arya and Anarya in an extremely ఆర్యులెవరు అనార్యులెవరు అనేటువంటిది రేపు మనం ముచ్చటించుకుందాం. We'll discuss tomorrow who Aryas are and who Anaryas are.